జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడి కృత్తికా దినోత్సవం కదా, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ మనం మన మంచి మాటలకు వెళ్ళిపోదాం. ఓం సం శరవణ భవ, ఓం చెంగల్వనాథాయ నమః. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, వాళ్ళకి ఒక భయం లాంటిది ఉంటుంది. ఆ భయమే వారిని పట్టిచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా సిరి సంపదలు ఉండేవి. అతను ఒకసారి తను వేరే పని మీద వెళుతూ వేరే గదిలోకి తన హారాన్ని తీసి అక్కడున్న గది చెక్క బల్లపై పెట్టి వెళ్ళాడు. అతను ఆ గది నుంచి తిరిగి వచ్చేసరికి ఈ హారం కనిపించలేదు. అప్పుడు తన సేవకులందరినీ పిలిచి, ఎవరైనా హారం చూసారా, తీసారా అని అడిగాడు. ఎవరు మేం చేయలేదంటే మేం చేయలేదన్నారు. అప్పుడు ఈయన న్యాయాధికారిని ఆశ్రయించాడు. ఆ న్యాయాధికారి చాలా న్యాయంగా తీర్పు చెప్తాడు, తర్కంగా కూడా తీర్పు చెప్తాడు. అప్పుడు ఆయన ఎవరో మనకు తెలిసింది కదా, మర్యాద రామన్న గారు. అప్పుడు ఏం చేశాడు, ఈ మర్యాద రామన్న గారికి కబురు పెట్టగానే, అయితే నేను నా దగ్గర ఒక దొంగని పట్టించే మేక ఉందండి, అది తీసుకొస్తానని చెప్పి మర్యాద రామన్న గారు ఆ మేకని తీసుకొచ్చి ఈ వ్యాపారి ఒక గదిలో పెట్టి, మీరు ఒక్కొక్కరుగా వెళ్ళి దాన్ని తోక ముట్టుకుని రండి, ఎవరైతే తప్పు చేశారో అప్పుడు ఈ మేక మే అని అరుస్తుంది అని చెప్పాడు. అప్పుడు సరే అని ఒక్కొక్క సేవకుడు ఆ గదిలోకి వెళ్ళాడు. వెళితే ఆ మొత్తం సేవకులందరూ అయిపోయారు, కానీ ఆ మేక అరవలేదు. బయటకు వచ్చిన సేవకులందరినీ మనం వాళ్ళ చేతుల్ని పైకెత్తి నించోమని చెప్పాడు. అప్పుడు అందరి చేతులు నల్లగా ఉన్నాయి, ఒక్క సేవకుడు చేయి తప్ప, అతని చేయి తెల్లగా ఉంది. అప్పుడు మర్యాద రామన్న గారు అన్నారు, ఇదిగోండి తెల్లగా ఉన్న చెయ్యి అతనే దొంగ, అతనే తీశాడు హారం అని చెప్పాడు. అప్పుడు అవునండి, అతను గద్దించి అడగగా అవునండి నేనే తీశానని గబగబా తెచ్చా హారాన్ని ఇచ్చేశాడు. అప్పుడు వ్యాపారి అడిగాడు, ఎలా కనిపెట్టారండి, మేక అరవలేదు కదా అంటే, నేనేం చేయలేదు, ఆ తోకకి నల్లబూడిద అంటించాను, ఎవరైతే తప్పు చేశారో వాడు భయంతో ముట్టుకోవడానికి నాకు తెలుసు అని మర్యాద రామన్న గారు కనిపెట్టారు దొంగని. దీన్ని బట్టి తప్పు ఎవరైనా చేస్తే భయంతో ఆ తప్పుని వాదే పట్టించేస్తుంది, ఆ భయమే. అందుకనే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటి కథలు ఇలాంటివి చెప్పి తప్పు చేయకూడదని నేర్పాలి. హరే కృష్ణ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.